అవునబ్బా, మీ ఊరికి డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఎన్ని సాంచినైనాయి, ఎన్ని కట్టిండ్రు? ఏంది ఒక్కటిగిన రాలేదా 10 ఏండ్లల్లా? కానీ ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు 12,000 పల్లెల్లా రప్ప రప్ప కడతాండ్రుల్లా. గవర్నమెంట్ 5 లక్షలు ఇస్తే చేతికెళ్ళి ఇన్ని పెట్టుకొని బందవస్తు ఇల్లు కట్టుకుంటాండ్రు. కట్టుకునుడే కాదు, ఇండ్లకి సుతా పోతాండ్రు. అదిగినా ఈ సర్కార్ వచ్చిన 20 నెలలకే. రైట్, ఇందిరమ్మ ఇంటికి రిబ్బన్ కటింగ్ చేసి ఇంటోళ్లకు బట్టలు పెట్టిండు సీఎం సారు. వాళ్ళతో కూకొని బూరెలు పాశం తిన్నాడు. ముఖ్యమంత్రి సార్ తినిపిస్తుంటే మంచిగా సప్పరిస్తుండు చిన్నోడు. ఇంతకిది ఏడంటే కొత్తగూడెం జిల్లా బెండలపాళ్ళ 312 ఇందిరమ్మ ఇండ్లు సాంచినైతే 57 కట్టిండ్రు కూడా. ఇందిరమ్మ ఇండ్ల పైలాన్కు పరద గుంచి ముచ్చట పెట్టిండు ఊరోళ్లతోటి. నిరుడు ఇళ్ల పథకం చాలు చేసినాడు ఈ ఊరినే పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్నారు. మరి అందుకే ఓపెనింగ్ కి ఇడికెళ్లే అన్నట్టు. ఇదైనాక దామరచర్ల పబ్లిక్ మీటింగు 14 నుంచి ఒకవేళ 24 వరకు ఇందిరమ్మ రాజ్యమే ఉండుంటే పేదోళ్ళకి 25 లక్షల ఇండ్లు వచ్చుండేవి. మరి 10 ఏళ్ళు మనకు అన్యాయం జరిగింది. రాబోయే 10 ఏళ్ళు ఇందిరమ్మ రాజ్యం ఉండాలి, పేదవాడికి ప్రతి వాడికి ఇల్లు రావాలి. తెలంగాణ అంతటి ఇందిరమ్మ ఇల్లు కట్టుడు జోరుగా నడుస్తూనే ఉన్నది. ఇళ్లకు పోయిన వాళ్ళకు బట్టలు పెట్టి మర్యాదలు చేస్తున్నారు సర్కార్ తరపున. నాకైతే చాలా సంతోషంగా ఉంది. మేము చాలా బాధలు పడి బతికినాం. ఇప్పుడు కొంచెం మా సన్న బియ్యం తింటున్నాం. పొద్దుగాల పాలమూరు జిల్లా వేములలో ఓ మందుల కంపెనీ చాలు చేసి ఎక్కువ కంపెనీలు పట్టుకొస్తాం, చాలా మందికి జాబులు ఇస్తామని మాట ఇచ్చిండు రేవంత్ రెడ్డి సారు. ఏ వచ్చినా మొదటి ముద్ద పాలమూరు జిల్లాకే పెడతాను, ఇదే నా బాధ్యత.